రూ. 10 తీసుకుంటే రూ. 10 యాక్టింగే చేయాలి, రూ. 100 యాక్టింగ్ చేయకూడదు. అలాగే ఒకరికి మనం రూ. 10 ఇచ్చి యాక్ట్ చేయరా అంటే ఆ యాక్టింగ్ అయిపోయిన తర్వాత రూ. 10 ఇచ్చేయాలి, లేదంటే ఇలానే ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే నిన్న మన అల్లూరు జిల్లాలో ఒక పాస్టర్ మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన వెంటనే ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఆయన మీద దాడి జరిగినవి వాళ్ళే షూట్ చేసుకున్నారు. షూట్ చేసుకున్న తర్వాత ఆ క్లిప్పింగ్స్ అన్ని సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయినాయి. వైరల్ అవ్వగానే ఒక 2-3 మైకులు ఎట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. సో ఏంటి, ఎలా దాడి జరిగింది, నిజంగా జరిగిందా లేదా, ఆ దెబ్బలని నిజమేనా లేదా, ఇవన్నీ చూసుకోకుండానే అవన్నీ వాళ్ళ దగ్గర న్యూస్లు తీసుకొని ఇంకా స్టార్ట్ చేశారు. క్రైస్తవం మీద దాడి, పాస్టర్ల మీద అరాచకాలు, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, ఈ గవర్నమెంట్లో ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలి, అసలు ఆంధ్రప్రదేశ్లో మత కల్లోహాలు, మరో బీహార్ అయిపోతుంది, మరో అదైపోతుంది, మరో ఇదైపోతుంది అని చెప్పి ఊదరగొట్టారు. కట్ చేస్తే 24 గంటల్లో తేలింది ఏంట్రా అంటే అది ఫేకు, ఆ దాడి మొత్తం ఫేకు. ఆ పాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది కేవలం ఫేమస్ అవ్వటం కోసం, లేదంటే సింపతి గెయిన్ చేయడం కోసం చేసిన విషయం అని తేలింది. అయితే మనం మాట్లాడదాం విషయం. దాంతోపాటు ఇది జస్ట్ ఫేమస్ అవ్వడానికి చేశారా అంటే ఐ డోంట్ థింక్ సో. దీని వెనకాల ఒక కుట్రకోణం కూడా కనిపిస్తుంది, సరిగ్గా ఆలోచిస్తే కనిపిస్తుంది. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో మ్యాటర్ ఏంట్రా అంటే అభినయ్ దర్శన్ గారు ఒక పాస్టర్, కడప జిల్లా వాసి. సో ఇలా మత బోధకాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇది మీలో చాలామంది తెలిసిన విషయం. ఇంకా కొంతమంది తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక యాక్టర్ కూడా. నిన్న చేశారు కదా, దానికి సంబంధించి చెప్పట్లా, అరే అది చెప్పట్లా. ఆయన ఇంతకుముందు సినిమాల్లో చేశారు, ఒక సినిమా చేశారు మిస్టికల్ అని చెప్పి, అది అక్కడ మిస్ అయిపోయింది, దొరకలేదు. దాని తర్వాత ఇంకోటి కూడా చేశారు, అది అసలు దొరకలా. మిస్టికల్ అయితే కొద్దిగా ఎతికితే దొరికింది, కానీ ఇదైతే అసలు దొరకలా. దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు ఇలాంటివన్నీ దొరికినాయి. అయితే దాని తర్వాత సంభవం ఆయన దేవుడి మార్గాన్ని ఎంచుకున్నారు, తప్పేం లేదు. సో మత బోధకాలు చేశారు, తప్పేం లేదు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి హత్య జరిగిన తర్వాత ఈయన కొద్దిగా హైలైట్ అయి కనిపించారు. సో అక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్నో లేదంటే వాళ్ళనో ఎల్లో ఏదో అనుకుంటే కొద్దిగా ఫేమస్ అయ్యారు. అయితే ఈయనకి సడన్గా కొద్దిగా ప్రజాసేవ చేయాలనిపించింది. సో ఏం చేశారంటే కడపను వదిలేసి మన అల్లూరు జిల్లాని చూస్ చేసుకున్నారు. అక్కడ పాడేరు నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. అక్కడ గ్రామాల్లో గిరిజనులకి ఏదో చేయాలని చెప్పి అక్కడ తిరుగుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియానే కదా, నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో ప్రతి చోట లీడర్స్ ఉంటారు. అంటే గల్లీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఢిల్లీ దాకా గల్లీకి ఒక లీడరు, 2 గల్లీలకు ఒక లీడరు, అది ఒక డివిజన్ అయితే దానికి ఒక లీడరు, అదొక అసెంబ్లీ సెగ్మెంట్ అయితే దానికి ఒక లీడరు, దాని తర్వాత ఎంపీ సెగ్మెంట్ అయితే దానికి ఒక లీడరు, జిల్లాకు ఒక లీడరు, రాష్ట్రానికి ఒక లీడరు, మంత్రులు, ముఖ్యమంత్రి అలా ఉంటారు. ఒక్కొక్క పార్టీకి సంబంధించి మళ్ళీ ఒక్కొక్కరు. ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను, మీ ప్రజల సమస్యలు తీరుస్తానంటే అక్కడ ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కోపం వస్తుంది. నాకు తెలిసి అక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఎంతో కొంత హీట్ అనేది వస్తుంది, మనం ఫేస్ చేయాలి. అది వైఎస్ఆర్సీపీ నుంచి రానివ్వండి, తెలుగుదేశం నుంచి రానివ్వండి, జనసేన నుంచి రానివ్వండి, ఎక్కడి నుంచి రానివ్వండి, ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే అప్పుడు తీసుకోవాలి. అయితే ఈయనకు కొన్ని బెదిరింపు మెసేజ్లు ఫోన్లు వచ్చినాయి. నేను ఆయన తప్పుపట్టను, మేబీ వచ్చి ఉంటాయి, అందులో నిజమే ఉంటుంటుంది. అయితే అందులో ఆయన ఈ మధ్య రీసెంట్గా వీడియో చేశారు. ఆయన ఇలా ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటే ఆయన ఏదో పార్టీ కూడా పెట్టినట్టున్నారు. ప్రజలకి ఇట్లా సేవ చేద్దాం అనుకుంటున్నాను, సేవ చేయడమే నా తప్ప, సో సేవ చేస్తానని చంపేస్తారా, ఇంకో పర్టికులర్ వాట్సాప్ నెంబర్ నుంచి నాకు ఇట్లా కాల్స్ వస్తున్నాయి, నాకు ఇట్లా బెదిరింపులు వస్తున్నాయి అవి అని చెప్పి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన అలా పెట్టిన తర్వాత కట్ చేస్తే ఇప్పుడు ఆయన మీద దాడి జరిగింది. దాడి జరగగానే అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు. సార్ నేను కూడా ఏంటి, ఇంతకుముందు రీసెంట్గానే ఒక పాస్టర్ గారి మీద ఆయన చనిపోతే ఆయన మరణం వెనకాల చాలా కుట్ర ఉంది అది అని చెప్పి కొంతమంది రైజ్ చేసిన పాయింట్ ఏంటి, మళ్ళీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి చూద్దాం అనుకో. లోపల ఈ లోపల మనకి 2-3 మన క్రైస్తవ సోదరులు ఒక 2-3 వాళ్ళ మెసేజ్, చాలా మెసేజ్లు వచ్చిన దాంట్లో నుంచి క్రైస్తవ సోదరు 2-3 మెసేజ్ చేసింది ఏంటంటే, బ్రో నువ్వు ఎలాగో దీని మీద వీడియో చేస్తావు కాబట్టి ముందే చెప్తున్నా, ఆ దాడి జరిగిన వీడియోలు చూస్తే ఖచ్చితంగా అది ఫేక్ అని తెలుస్తుంది అని అన్నారు. సరే అని చెప్పి నేను కూడా చూద్దామని చూశాను. అసలు దాడి జరుగుతున్నప్పుడు వీడియో తీయటం ఒక ఎత్తు అయితే దాంట్లో యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్, అదంతా ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా, ఒక డ్రామా లాగా షూట్ చేసినట్టు నీటి తెలుస్తుంది. అసలు రక్తం అంతా ఎట్ట రాసేసుకొని హాస్పిటల్ తర్వాత అక్కడ ఉన్న 4-5 క్లిప్స్, దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే ఇక్కడ కట్టు ఉంటుంది, ఒకసారి ఇక్కడ కట్టు ఉంటుంది, ఇంకోసారి చూస్తే ఇక్కడ కట్టు ఉంటుంది, బీడిబట్టలతో పొడిచారంటారు, అదేదో చిన్న గీతలాగా ఉంటుంది. ఏందిరా ఇది, ఏం జరుగుతుంది, ఇది నిజంగా దాడి జరిగిందా అంటే నిజంగా దాడి జరిగితే అందరం ఖండించాలి. కానీ నిజంగా దాడి జరిగినట్టు అనిపించట్లేదు, ఆ క్లిప్పింగ్స్ చూస్తే అనిపించట్లేదు, ఈయన చూస్తే అనిపించట్లేదు, ఈయన చూస్తేనేమో గాయపడ్డ సింహం అంటున్నాడు. ఏం జరుగుతుందిరా అని అనుకునే లోపల పోలీసులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని 24 గంటలు, జస్ట్ 24 గంటల్లో దీని వెనకాల ఉన్న నిజాన్ని బయటపెట్టారు. అది తెలిస్తే ఎంత కామెడీగా, అదే నవ్వుతూ చెప్తాను, కొంతమంది ఫీల్ అవ్వద్దు, అంత కామెడీగా అనిపించింది నాకు. మరి ఇంత తూచి ప్లానింగ్ కానీ, ఎంత తూచి ప్లానింగ్ అంటే వినండి, విన్న తర్వాత మీకు అర్థమైంది ఏందిరా మరి ఎంత తూచిగా ప్లాన్ చేసుకున్నారని చెప్పి. దీని తర్వాత మనం సీరియస్గా మాట్లాడుకోవాల్సిన విషయాలను సీరియస్గా మాట్లాడుకుందాం. వినండి. ఏం చేసుకుంటుంటే మీరు మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పారండి.
కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ జాన్ సార్ వసంత్ కుమార్ అంట, ఆయన ఏదో రీల్స్ చేసుకుంటారంట, అలా ఆవిడతో ఏదో రీల్స్ చేసుకుంటారంట, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారంట. ఈ అభినయ అన్న అతను ఎవరో జాన్ అన్న అతను ఇంకో అతను ఎవరో, ఇంకోటి ఇలా వచ్చేయండి, ఇలా కొట్టేయండి, ఇలా వెళ్ళిపోండి, మిగతాది మేము చూసుకుంటాం అని చెప్పి జాన్ అని చెప్పారు. గడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందు ఇది అభినయ్ వాయిస్ నోట్స్ ఏదైతే ఈ వసంత్ కుమార్ అన్నో ఆయనకి పంపించిన వాయిస్ నోట్స్ ఇందులో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారన్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో పంపించినాయి. ఎంత తూచికంటే చదువుకోవాలేమో అనిపిస్తుంది ఇలాంటి అన్నప్పుడు. చదువుకోవడం ఫస్ట్ అండి ఏంటంటే, ఇందులో ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మెసేజెస్ డిజపియర్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అందులో 2 సెట్టింగ్లు ఉంటాయి. ఒకటి చూసిన వెంటనే డిజపియర్ అయ్యే సెట్టింగ్, ఇంకోటి 24 hours తర్వాత ఆటోమేటిక్గా డిజపియర్ ఆప్షన్. అలాగే దీని కనుక అంటే స్క్రీన్ షాట్ తీస్తున్నా, రికార్డ్ చేసినా పక్కన నోటిఫికేషన్ వెళ్తుంది. సో వీళ్ళు ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే 24 hours తర్వాత డిజేబుల్ అయ్యే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం టెలిగ్రామ్ లాంటివి వాడటం, ఇమీడియట్గా డిసప్పేర్ అయిపోయేలా వాడటం, లేదంటే అసలు రికార్డ్ అవ్వకుండా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఏమైనా ఉంటే అలాంటివి వాడటం, ఇది బేసిక్స్ కదా. ఈ పార్ట్ సరిగ్గా ప్లాన్ చేసుకునేదేమో అనిపించింది. సో వాళ్ళు పంపించిన వాయిస్ నోట్స్ వస్తే క్రేన్ తో కొండను దోవిన మట్టి కనపడింది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం Spot. ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడింది లోపలికి. మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి, ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎతకండి, బీరు ఎందుకంటే బాటిల్. పోవాలి కదా. రావటానికి అంతే వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. ప్రపంచం అంతా చూసింది బాసు. వాన పడుతుంది, వాన పడితే మనకు ప్లస్ అంటే బైక్ వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా పోలీస్ స్టేషన్ వెళ్ళిపోవాలి. కంటెంట్ కాదు, కంటెంట్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎంత ప్లానింగ్ చూడండి, వర్షం పడుతుంది, మనకి ఆ ప్రకృతి కూడా సహకరిస్తుంది, బైక్స్ ఎవరు రారంట. ఇదే ప్లానింగ్. సో దీని తర్వాత ఏం జరిగిందంటే, పోలీసులు ఆ వీడియోలని చూస్తే ఆబ్వియస్గా అర్థమైపోతుంది కాదని చెప్పి, సో ఈయనేం చెప్తాను, నేను మా వాళ్ళందరికీ చెప్పుంచాను ఏంటంటే, ఎప్పుడైనా సరే దాడి జరిగింది ఎవరైనా అంటే నన్ను కాపాడద్దు, నన్ను మీరు ఇమీడియట్గా కాపాడలేరు, మీరు వీడియో తీయండి అని చెప్పారండి. ఎవరైనా అంటే చెప్తారా నన్ను కాపాడలేరు, మీరు వీడియో తీయండి అంటారా, నన్ను కాపాడంటారా, పోలీసులు ఫోన్ చేయమంటారా, ఏం చెప్తారు? సరే తీశాడు. ఈ ఆడియో మెసేజ్లు ఎవరైనా ఇలా పెట్టుకుంటారా, చూస్తే డిసప్పేర్ అయిపోయేలా పెట్టుకోవాలి, లేదంటే రికార్డ్ చేయలేని ఇలాంటి పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుంటారా? ఇది వచ్చింది ఎప్పుడైతే వచ్చినాయి బయటికి, పోలీసులు ఈజీగా సరే 24 hours మీరు అనొచ్చు ఇది నిజమని ఏముంది, ఎవరో ఒకరు గవర్నమెంట్ ఏమో క్రియేట్ చేసిందేమో అని చెప్తుంటే, ఇదనే కాదు, ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఏవైతే అడ్వాన్స్లు వెళ్ళినాయో అవి, ప్లస్ ఎవరికైతే ఆ ముసుగు బైక్ తేలుతున్నాడో వసంత్ కుమార్ ఆయన, సో మొత్తం అందరూ దొరికిపోయిన తర్వాత పోలీసులు క్లియర్ కట్గా ఈజీగా ఛేదించేశారు, సింపుల్గా ఛేదించేశారు. ఫోన్పే ట్రాన్సాక్షన్ అని తీసి ఎవరికి డబ్బులు వెళ్ళినాయో చూసుకొని వాళ్ళు పట్టుకొని అది ఇన్స్టాగ్రామ్లో అవన్నీ రికార్డ్ చేసుకొని 24 hours లోపల కట్టే ఇంకా ఆడియో మెసేజ్లు ఉన్నాయి, లేదంటే ఆ అబ్బాయి మరి తెలివిగా రికార్డ్ చేశాడు, ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు సీరియస్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒక కోణం ఏంటి అంటే, ఇట్లా ఆయన ఎవరో బెదిరిస్తున్నారు కాబట్టి అది నిజం అని ప్రూవ్ చేయడం కోసం అభినయ్ కావాలని చెప్పి ఇలాంటిది ఒకటి డ్రామా ఆడాడు, సో సింపతి కోసమో లేదంటే ఫేమస్ అవడం కోసం అని. ఐ డోంట్ థింక్ సో. ఇదంత చిన్న విషయం నాకు అనిపించట్లేదు, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందనిపిస్తుంది. ఏంట్రా కుట్ర అంటే, మత కలహాలు. ఎప్పుడైనా సరే హిందూ ముస్లిము లేదంటే హిందూ క్రిస్టియన్ వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టడం, దీని ద్వారా గొడవలు పెట్టి దీన్నంతా ఈ పెంటంతా తీసుకెళ్ళి గవర్నమెంట్కి రుద్దటం. ఇగో పవన్ కళ్యాణ్ వల్ల ఇలా జరిగింది, లేదంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇలా జరిగింది, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇలా జరిగింది, వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారు. ఎప్పుడైనా సరే గమనిస్తే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పీచ్లు అవటం, లేదంటే వాళ్ళకి సంబంధించిన న్యూస్లు రావటం, దాని తర్వాత ఇలాంటిది ఏదో ఒకటి జరగటం. సో ఆయన ఇట్లా మాట్లాడాడు, ఆయన కులాల కోసం మాట్లాడాడు, ఆయన మతాల కోసం మాట్లాడాడు, దాని నుంచి ఈ దాడులు జరిగినాయి అన్నది ఒకటి ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేసుకొని ప్రభుత్వం మీద కానీ ఈ వ్యక్తుల మీద కానీ దాడులు చేయటం, అలాగే హిందూ క్రిస్టియన్స్ మధ్యలో గొడవలు పెట్టడం. నిజమైన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, నిజమైన క్రిస్టియన్స్ అంటాం కాదు కానీ క్రిస్టియన్స్ ఎవరైనా చూస్తే ఆ వీడియోలు చూస్తే వాళ్ళే చెప్పేస్తారు, నాకు మెసేజ్ చేసిన అంటే చెప్పి వాళ్ళే చెప్పేస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే, వాళ్ళు కనుక టూ మచ్గా హిందువులు హెయిట్ చేసినా లేదంటే ఈ గవర్నమెంట్లో ఉన్న పార్టీస్ని హెయిట్ చేస్తే తప్పితే అదర్వైజ్ ఎవరు చూసినా సదృదయంతో నిర్మలమైన హృదయంతో ఎవరు చూసినా కూడా తెలిసిపోతాయి, అది కాదురా ఇదేదో తేడాగా ఉందిరా బుజ్జే అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సీరియస్ విషయం కూడా మనం మాట్లాడుకుందాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఈయనకి దాడి జరగంగానే కొంతమంది రెచ్చిపోయారో, సూపర్ డూపర్గా రెచ్చిపోయి ట్వీట్లు వేస్తారు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టేశారు, అసలు ప్రెస్ మీట్లు పెట్టేశారు, అన్నీ జరిగినాయి. చివరికి ఇది ఫేక్ అని తెలంగాణ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు.
పాస్టర్ అజయ్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు నిన్ను సపోర్ట్ చేసావు, నువ్వు ఫేక్ అని చెప్తే చెప్పు, క్రైస్తవ సమాజం ఇవాళ తలదించుకుంటుంది అని చెప్పి అదని ఇదని ఇప్పుడు ఆయన చెప్తున్నారు. అలాగే హర్ష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ట్వీట్లు వేసేసి ఇప్పుడు అయినా డిలీట్ చేసుకుంటున్నాం అని చెప్పి డిలీట్ చేసుకుంటున్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిది కూడా మరణం తర్వాత ఏం జరిగిందంటే చాలామంది ఇలాగే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది చంపేశారు ఆయన్ని, సో గవర్నమెంటే దీనికి రెస్పాన్సిబిలిటీ, పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్సిబిలిటీ, చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కొన్ని వందల మంది క్రైస్తవులు చోట చేరారు, ధర్నాలు చేశారు, గొడవ చేశారు, ఇందులో మాట్లాడారు. ఈవెన్ పోలీసులు ఇట్లా దారిలో ఆయన ఆగి ఇట్లా మద్యం తాగిన క్లిప్స్ ఉన్నాయి అయ్యి అని పెడితే ఆ బండి నెంబర్ రాంగ్ ఉందనో లేదంటే హెల్మెట్ పెట్టుకున్నారనో ఏదో రాంగ్గా ఉందనో అది ఇది అని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ అందరిలో ఉన్న ఒకే ఒక్క డౌట్ ఏంటంటే, ఈవెన్ నాలో కూడా ఇది యాక్సిడెంట్ కాదేమో అని ఎక్కడో చోట వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు ఆయన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద బండి ఉండటం. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే సంథింగ్ సిమిలర్గా మేబీ ప్రవీణ్ కుమార్ గారిని ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు, వీళ్ళు ఇన్వాల్వ్ చేయకపోవచ్చు, కానీ ఆయన మీద కూడా కావాలని ఇలాగ ఏదైనా దాడి చేశారేమో గవర్నమెంట్ని బద్నాం చేయడానికి, గవర్నమెంట్ బ్లేమ్ చేయడానికి. నేను పవన్ కళ్యాణ్ గారు అప్పుడే దానికి ముందే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లేని జరిగింది కూడా కొన్ని రోజుల ముందు. సో పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేయడానికి ఏదో ఒకటి ఇట్లా దాడి చేశారేమో, ఆ దాడి పొరపాటున ఆయన ప్రాణం తీసిందేమో. అందుకనే ఇది కావాలని చేసిన దాడి అని తెలియటం కోసం ఎవరైతే దాడి చేశారో ఆ బైక్ ఆయన మీద పెట్టెళ్ళారు, కట్ చేస్తే ఆయన చనిపోయి ఉండొచ్చు దానివల్ల. సో పోలీసులు ఇప్పుడు దీని తర్వాత దీన్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా దీని వెనకాల ఎవరున్నారు, ఇది సింపుల్గా ఒక పాస్టర్ అభినయ్ పన్నిన కుట్ర, లేదంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ మోటివ్ ఏంటి, నెక్స్ట్ దీంతో ఇంకా పాత విషయాలకు ఏమైనా లింకులు ఉన్నాయా అని చెప్పి మొత్తం లాగాలి. ఇది సింపుల్గా మన పోలీసులు మాత్రమే కాదు, ఇందులో సిఐడినో ఎవరినో ఒక నిల్వలు చేసి గవర్నమెంట్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. ఎందుకు అనిపిస్తుంది సంభవం లింక్ ఉందేమో అని చెప్పి, లేదంటే నిజంగా ఎవరైనా ఇచ్చేస్తే అలా పైన ఎవరైనా కావాలని ఏదైనా చేస్తుంటే ఆయనకి పైన బండి పెట్టి వెళ్ళిపోతారా, క్లూ వదిలేసి వెళ్ళిపోతారా? సో ఏదో కావాలని జరిగింది అని తెలియటం కోసమే చేశారు. కావాలని జరిగింది అని తెలియాలి అంటే అది గవర్నమెంట్కి నెట్టేయాలి కాబట్టి అలా చేసి ఉంటారు అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇలా జరిగిద్ది, ఇలా చనిపోతారు అని చెప్పి వాళ్ళు కూడా ఆ మోటివ్తో ఎల్లుండరు, సంభవం ఎల్లుండొచ్చు ఎల్లుండకపోవచ్చు. బట్ ఇది చూసిన తర్వాత, ఈ డ్రామా చూసిన తర్వాత కూడా అక్కడ కూడా ఆయన ఇన్వాల్వ్ చేయకుండానే ఏదో ఇలాంటిది ఏదో చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అదంతా జరిగింది కాబట్టి మన దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు కాబట్టి మనం నమ్మలేకపోతున్నాం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ కట్గా ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా పొరపాటున ఈయనకి ఏదైనా అయ్యి ఈయన లేకుండా ఉన్నా చాలా తెలివిగా ఇది ప్లాన్ చేసి ఉండి, ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్పే లాంటివి లేకుండా ఉండి, కమ్యూనికేషన్ మొత్తం ఇన్స్టాగ్రామ్ వాటిలో లేకుండా ఉండి, ఇట్లా ఎవరో రీల్స్ చేసుకునే వాళ్ళతో దాడి చేయకుండా కొద్ది ప్రొఫెషనల్స్ దాడి చేయొచ్చుంటే ఇక్కడ కూడా సంథింగ్ సిమిలర్ సిచ్యువేషన్లో మనం ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా మన క్రైస్తవ సోదరులందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళుగా, గొడవలు చేసేవాళ్ళు కదా, అవునా కదా? జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు మనం ఫస్ట్ కామెడీగా మాట్లాడుకున్నాం కానీ సింపుల్గా కామెడీ చేసుకునేలాగా లేదు సిచ్యువేషన్. నిజంగా కనుక ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే చాలా పెద్ద విషయం ఇది. సో పోలీసులు ఆలోచించాలి. ఇది నేను అనుకోవట్లేదు ఇది ఏదో సింపతి కోసమో లేదంటే ఫేమస్ అవడం కోసం చేసిన విషయం కాదు. ఎందుకంటే పాడేరు ఆ ఊళ్ళో వాటిల్లో వాళ్ళకి ఇంత సోషల్ మీడియాలో మనం ఏదో వైరల్ చేసేస్తే అక్కడ వైరాలిటీ వచ్చేసింది, వాళ్ళకి అక్కడ తెలిసిపోద్దని తెలియదు లేదు. సో సోషల్ మీడియాలో వైరాలిటీ అక్కడ ఆయనకి సింపతి రావాలంటే సోషల్ మీడియాలో వైరాలిటీ పనికిరాదు. అక్కడ దాడి జరిగింది అంటే అదంతా మామూలుగా నోటి మాట వల్ల పెద్ద ఉపయోగపడేది లేదు. సో సంథింగ్ ఏదో ఉంది, ఒక కుట్ర ఉండొచ్చు. సో పోలీసులు దాని అనుగుణంగా ఆలోచించి దాని వెనకాల ఉన్న ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అది పట్టుకొని అది లాగితే చాలా విషయాలు బయటపడతాయి. ఫ్యూచర్లో ఎవరైనా అలా చేయాలన్నా కూడా భయపడతారు. అది క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎవరైనా సరే వేరే పార్టీలను, వేరే కులాలను, వేరే మతాలను బ్లేమ్ చేస్తూ ఏదైనా ఇలాంటి స్టేజ్ డ్రామా క్రియేట్ చేస్తే నమ్మే పొజిషన్లో ప్రజలు ఉండరు. ఇంకోటి కూడా చెప్తా, ఈ పాస్టర్ అభినయ్ లాంటి వాళ్ళు ఏంటి తెలుసా, వాళ్ళ రిలీజన్కే మచ్చలాంటి వాళ్ళు. వీళ్ళ వల్ల ఎంటైర్ క్రిస్టియానిటీ ఫేస్ చేస్తుంది. అందరూ అనేస్తారు కదా సింపుల్గా వచ్చి, పాస్టర్లు అందరూ ఇంతేనో, క్రిస్టియానిటీలు ఇంతేనో, ఆ డ్రామానో ఈ డ్రామానో అంటారు కదా. సో ఇలాంటి పాస్టర్లు ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వాళ్ళు మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఎండగట్టండి. ఇంకోటి మీరే మాట్లాడాలి, ముందు క్రిస్టియన్ సోదరులు మాట్లాడాలి. అలాగే ఏదైనా అయిపోగానే మా వాడికి ఏదో అయిపోయింది అని చెప్పి దాని మీద ఇచ్చేయటమే కాదు, అది ఎంతవరకు రైట్ రాంగ్ అన్నది కూడా కొద్దిగా మినిమం ఆ దాడి జరిగిన దృశ్యాలు చూస్తాను కూడా అనిపించట్లా ఏ కోణాన. సో అది నేను అనుకోవటం. సో మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకే అలా అనిపించిందా, ఇంకెవరికైనా అలా అనిపించిందా, దీని వెనకాల నిజంగా ఏదైనా కుట్ర ఉందా, లేదంటే జస్ట్ సింపుల్గా చేసిన చిన్న విషయమా అని మీకు అనిపిస్తుంది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కౌంటే మన ఛానల్ వాల్యూ. సరేనా? కుదిరితే ఈవినింగ్ ఇంకొక టాపిక్ ఉంది, యాక్చువల్గా నిన్నే చేయాలి.
కుదిరితే ఈవినింగ్ మాట్లాడుకుందాం, లేదంటే రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.